మీరు సినిమాలో తీయటమే కదండి, మా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆగమైపోతున్నారు సార్ మీ వల్ల. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకున్నారు. మీరు ఈ సినిమాలు తీసినంత మాత్రాన మా రాష్ట్రం ఇంకా సస్యశ్యామలం కావాలంటే కాదు సార్. మీ వసిమెంట్ వాళ్ళు ఉండటం వల్ల మాకు దరిద్రం పట్టింది. ఎందుకంటే నువ్వు ఒక్కడ బాగుపడటం కోసం 5 కోట్ల మందిని ఆగం చేయొద్దు. రామ్ గోపాల్ వర్మ గారు, ఎంతో మంది అనాథులైపోయారు ఈ ఆంధ్రప్రదేశ్ లో. నీ వసిమెంట్ వాళ్ళు ఉండటం వల్ల చీడ పురుగులు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు వాడేదో ఎదుగుదాం అనుకుంటాడు. ఇతనికి జగన్ రెడ్డి ఇంకా ఎదగడు, ఇంకా ఎదిగే ఆలోచన కూడా లేదు. 5 కోట్ల మంది ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు రామ్ గోపాల్ వర్మ వల్ల నీకు ఉపయోగం లేదా, వాడి వల్ల నీకే దరిద్రం పట్టింది. నీ ఎస్మింటోండి ఉండటమే మాకు దరిద్రం అనుకుంటున్నారు ప్రజల్లో ఒక స్పందన వచ్చేసింది. బాబు గారు వస్తేనే నీ జీవితాలు బాగుంటాయి అనేది ఒక జీవితం ఒక అలవాటు ఇదైపోయారు. ఇంకా నీ గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు. నువ్వేదో ఊహించుకుంటున్నావు. నువ్వు చెడును మానుకొని మంచిని పెంచడం నేర్చుకో. ఇంకా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు. డీజీపీ గారు, ఎంతో మంది బాధపడుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్కసారి మీ మనసాక్షి చూడండి సార్. మీ ఒక్కళ్ళ కోసం 5 కోట్ల మందిని ఆగం చేయద్దు సార్. వాడేదో చేస్తాడు, తిక్కలోడు తిరణాలు పోతే కొండ ఎక్కేదగినా సరిపోద్ది. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మన జీవితాలు నాశనం చేయద్దు సార్.